ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, వారికి నెన్నటికిని కృషింపక నీళ్లుపారు తోటవలే నుందురు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, కృషింపక అనగా నశింపక నీళ్లుపారు తోటవలే నుందురు అనగా ఇజ్రాయేలు యొక్క మొదటి స్థితి నీళ్లుపారు తోటవలే వారు ఉన్నారు. వారు కృషించలేదు. మరలా అదే మొదటి స్థితిని దేవుడు వారికి దయచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మీ జీవితాలను నీళ్లుపారు తోట వలె చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మీ జీవితాల్లో దేవుని ఎరుగక మీరు కృషించి ఉండవచ్చును, కృంగిపోయి ఉండవచ్చును, నశించిన జీవితాలుగా మీ జీవితాలు పనికిరానివిగా ఉండవచ్చును. కానీ ఆయన ఎప్పుడైతే మీ జీవితంలోకి వచ్చాడో అప్పుడు ఆయన మిమ్మలను నీళ్లుపారు తోట వలె చేస్తాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. నిత్యము నీళ్లు పారుచు ఉన్న తోటలో ఉన్నటువంటి మొక్కలు చాలా ఏపుగా ఉంటాయి. అవెన్నటికీ వాడిపోవు. తగిన కాలమందు ఫలమిచ్చి చెట్ల వలె ఉంటాయి. కీర్తనాకారుడు అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడని తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీళ్లు పారు తోట, నీటి కాలువల యోర నాటబడిన చెట్లు ఎప్పుడూ కూడా కృషింపకుండా అవి చక్కని తోట వలె, పచ్చని తోట వలె అవి చిగురిస్తూ ఉంటాయి. నీ జీవితాన్ని కూడా దేవుడు అట్లాగే చేయడానికి ఇష్టపడుతున్నాడు. శ్రమల వలన, బాధల వలన, కష్టముల వలన, ఇరుకు ఇబ్బందుల వలన నీ జీవితం కృషించిపోవచ్చు, ఎండిన స్థితికి వచ్చి ఉండవచ్చును. ఎడారి వల్ల నీ జీవితం మారిపోయి ఉండవచ్చును. కానీ ఎడారిలో కూడా ఆయన నీళ్లను పారజేస్తాడు. నీ జీవితంలో దేవుడు చిగురింపజేసే అనుభవాన్ని నీకు దయచేస్తున్నాడు. మరొక వాక్య భాగం ఈ విధంగా తెలియజేస్తున్నది, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలేను, ఎప్పుడును ఉబుగుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, కరువు కాలమున ఆయన్ని తృప్తిపరుస్తాడు. అంతేకాకుండా నీ ఎముకలను బలపరుస్తాడు. కరువు కాలములో నీవు నీరు కట్టిన తోటవలి ఎప్పుడూను ఉబుగుచుండు నీటి ఊట వలె ఉంటావు. కరువు వచ్చిన, కాటకము వచ్చిన, కష్టాలు వచ్చిన నీ జీవితంలో ఎప్పుడూ కూడా నీరు కట్టిన తోట వలె, ఉబుగుచుండు నీటి ఊట వలె ఎప్పుడు నీ జీవితాన్ని ఆయన చిగురింపజేస్తాడు. ప్రియమైనటువంటి వారులారా, దేవుని వెంబడించండి, వాక్యం యొక్క రుచిని తెలుసుకొనండి, దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి వాగ్దానములను నమ్మండి. మీ జీవితాలు నీరు కట్టిన తోట వలె ఉంటాయి. ఎప్పుడైతే మీరు వాక్యమును నమ్ముచున్నారో, ఎప్పుడైతే వాక్యమును ప్రేమిస్తూ ధ్యానించుచున్నారో, అప్పుడే మీ జీవితాలు చిగురించే అనుభవంలోనికి నడిపించబడతాయి. ఎందుకంటే లోకములో అనేకమంది శ్రమలు, భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనా మీరు భయపడకుండా ఉంటారు. మీ జీవితాలను దేవుడు ఈ ఉదయకాల సమయమందు చిగురింపజేయడానికి ఇష్టపడుతున్నాడు. మిమ్మల్ని కృషింపకుండా, మీరు నాశనము కాకుండా దేవుడు మీ జీవితాలను ఒక అభివృద్ధి పదంలో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నేడే ప్రార్థించండి, దేవుణ్ణి అడగండి, మా జీవితాలను చిగురింపచేయ ప్రభువా, మా జీవితాల్లో నీ ఆశీర్వాదము దయచేయమని దేవుని సందులో ప్రార్థించండి. తప్పక దేవుడు మీకు ఆ విధముగా చేస్తాడు. దేవుడి యొక్క వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, నీ బిడ్డల యొక్క తమ యొక్క జీవితాల్లో కృషించిపోకుండా వారి నీరు కట్టిన తోట వలె, నాయన నీళ్లు పారు తోట వలె ఫలించు అనుభవాన్ని బిడ్డల జీవితాల్లో దయచేయి. నీ కృపతో నడిపించండి దేవా. ప్రతి విధమైన ఆటంకములను తొలగించండి. నీ బిడ్డల్లో ఎదురయ్యేటువంటి భయంకర పరిస్థితి నుంచి విడుదల దయచేయి. వారి జీవితాలు ఎడారి వలె మారకుండా, ఎండిన భూమి వలె మారిపోకుండా, నీళ్లు పారు తోట వలె ఎప్పుడు చిగురించుచుండు ఒక చక్కని తోట వలె
నీ బిడ్డల జీవితాలని ఆశీర్వదించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.